నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1122కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 9, 2021 టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ నుంచి వచ్చేసరికి క్వాల్కామ్ కూడా ఒక ఫోన్ అయితే తీసుకొని వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. ప్రజెంట్ అయితే దీన్ని వీళ్ళు అమెరికా, చైనా, యూకే, జర్మనీ ఇంకొన్ని దేశాలు అందుబాటులో తీసుకొస్తున్నారు. ఇండియా కూడా తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఫోన్ ప్రైస్ వచ్చేసరికి దగ్గర ₹1,12,000 దాకా ఉంది. $1,500 దాకా పెట్టారు. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డి AMOLED స్క్రీన్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 16 GB ర్యామ్ ఉంటుంది. 512 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 12x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు, 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 120 FPS లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 24 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4000 mAh బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. క్విక్ ఛార్జ్ 5.0 సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే స్పెసిఫికేషన్ మనకి నార్మల్గానే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ అయిందని చెప్పొచ్చు, ₹1,12,000 అండి. అక్కడ మనకి ఇంకా సామ్సంగ్ S21 అల్ట్రా ఇట్లాంటి ఫోన్స్ కూడా ఉన్నాయి. గ్లోబల్గా అది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. అది కూడా ఇంకా 2K స్క్రీన్తో వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసరికి వీళ్ళు ఏసూస్తో పార్ట్నరైజ్ చేసినట్టున్నారు. ఏసూస్ తయారు చేసినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఫ్యూచర్లో ఇండియా కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇండియాలో మనం 65 వాట్ ఛార్జింగ్ అయితే చూడడం, 65 వాట్ ప్లస్ 35 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. గ్లోబల్గానే ఇది ₹1,12,000 అంటే డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి మనకి ₹1,50,000 దాకా పోవచ్చు ప్రైస్ అయితే. చూద్దాం మరి ఎంత ప్రైస్ దీన్ని ఇండియా తీసుకొని వస్తారో. ఈ ఫోన్ పేరు చెప్పలేదు. ఈ ఫోన్ పేరు వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఇన్సైడర్స్ ఈ ఫోన్ పేరు వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ రెండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చిన ఇక్కడ వచ్చి ఫోటోస్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 ప్రోవి ఈసారి గూగుల్ ప్రాసెసర్తో వస్తున్నాయి. క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే రావు. ఇది చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు డిస్ప్లే విషయానికి వస్తే 6 వచ్చేసరికి నార్మల్ మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. పిక్సెల్ 6 Pro వచ్చేసరికి కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెండిట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. కాకపోతే పిక్సెల్ 6 Proలో వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ కెమెరా చేంజ్ అవుతుంది. పిక్సెల్ 6లో వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 6 Proలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే పిక్సెల్ 6 4614 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ పిక్సెల్ 6 Pro వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి వీటికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే పిక్సెల్ 6 Proకి సంబంధించి. ఈసారి అయినా ఇండియాకి తీసుకొస్తారా లేదా ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చూద్దాం మరి ఇండియా తీసుకొస్తారో లేదో పిక్సెల్ 6 సిరీస్. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే బ్యాండ్ 6 రీసెంట్గా అమెజాన్లో కనిపించింది. ఇదైతే ఇప్పుడు అఫీషియల్గా సేల్కి తీసుకొని వస్తున్నారు. ఇది జూలై 12వ తారీఖు సేల్కి తీసుకొని రాబోతున్నారు. ప్రైస్ వచ్చేసరికి ₹4,490 పెట్టారు. ఒకవేళ జూలై 12 నుంచి జూలై 14 లోపు కొన్నారనుకోండి, ఈ డేట్స్ మధ్యలో కొన్న వాళ్ళకి హువావే మినీ బ్లూటూత్ స్పీకర్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసరికి దీన్ని ₹1,990 ఉంటుంది. ఇది ఫ్రీగా ఇస్తున్నారు. యాక్చువల్గా దీని ప్రైస్ కొద్దిగా ఎక్కువైందని చెప్పొచ్చు. బ్యాండ్ మనకి దగ్గర 4,500 అంటే కొద్దిగా కష్టం. మనకి వాచ్లు కూడా వస్తున్నాయి ఆ ప్రైస్లో. ₹3,000 లోపు అయితే ఓకే. వీళ్ళు దీన్ని కవర్ చేయడానికి మినీ బ్లూటూత్ స్పీకర్ అయితే ఫ్రీగా ఇస్తున్నట్టున్నారు ఫస్ట్ ఈ సేల్కి వస్తున్నప్పుడు. ఇది స్పెసిఫికేషన్ చూసుకుంటే 1.47 ఇంచ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. SpO2 ఉంటుంది. హార్ట్ రేట్ మానిటర్ చేయగలదు, స్లీప్ని ట్రాక్ చేయగలదు. అండ్ 96 వర్కౌట్ మోడ్స్ ఉంటుంది దీనిలో. 180 mAh బ్యాటరీతో వస్తుంది. 14 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. దీని స్పెసిఫికేషన్స్ అయితే 12వ తారీఖు నుంచి అయితే సేల్కి వస్తుంది అమెజాన్లో. నెక్స్ట్ మనకి వాట్సాప్ రీసెంట్గా మనం వీడియోస్ అయితే పంపిస్తున్నాం. వీడియోస్ మనకి కంప్రెస్ చేసి లో క్వాలిటీలో పంపిస్తూ ఉంటుంది అవతల వాళ్ళకి. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేస్తున్నారు వీళ్ళు. హై క్వాలిటీ వీడియో మనం పంపించుకోవచ్చు ఫ్యూచర్లో వాట్సాప్లో. అండ్ దీంతోపాటు హై క్వాలిటీ ఇమేజెస్ కూడా మనం పంపించుకోవచ్చు. ఇది కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారు. అండ్ దీనిలో కూడా 3 ఆప్షన్స్ ఇస్తున్నారు మనకి. ఆటో రికమెండెడ్ అని చెప్పేసి ఒకటి, అండ్ బెస్ట్ క్వాలిటీ, డేటా సేవర్. ఆటో రికమెండెడ్ అంటే ఆటోమేటిక్గా అది మన డేటాకు తగ్గట్టు పిక్చర్ని కంప్రెస్ చేసి పంపిస్తుంది. నార్మల్గా అయితే బెస్ట్ క్వాలిటీ బెటర్. ఒకవేళ మీ దగ్గర వైఫై కనెక్షన్ మీరు యూస్ చేస్తుంటే మాత్రం బెస్ట్ క్వాలిటీ పెట్టుకుంటే మీకు మంచి క్వాలిటీ పిక్చర్ అయితే అవతల వాళ్ళకి అయితే వెళ్తుంది. లేకపోతే డేటా సేవర్ అంటే మాత్రం లో క్వాలిటీ పిక్చర్ అవతల వాళ్ళకి వెళ్తుంది. మీరు పంపించేటప్పుడు వీటిని మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి OnePlus CEO పేట్లో ఫోర్బ్స్ వచ్చి ఇంటర్వ్యూలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు OnePlus నాట్ సిరీస్కి సంబంధించి. OnePlus నాట్ సిరీస్ వీళ్ళు టార్గెట్ 2023 నాటికి 25 మిలియన్ ఫోన్స్ అమ్మాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టినట్టు చెప్తున్నారు. దగ్గర 2 కోట్ల పైన ఫోన్స్ అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నట్లయితే OnePlus CEO అని చెప్తున్నాడు. అండ్ నిన్న OnePlus ఇండియా ట్విట్టర్ అకౌంట్ నుంచి S Pen సామ్సంగ్ నోట్ సిరీస్ S Penని వీళ్ళు హైలైట్ చేస్తూ దాన్ని పొగుడుతూ ఒక ట్వీట్ అయితే వచ్చింది. ఇది బై మిస్టేక్ ట్వీట్ పెట్టినట్టున్నారు. తర్వాత మళ్ళీ దీన్ని రిలీటైజ్ చేసేశారు. అండ్ తర్వాత మళ్ళీ OnePlus ఇంకొక ట్వీట్ అయితే పెట్టింది. మేము యాక్సిడెంటల్గా పెట్టాము, మీరు కూడా అంటే శాంసంగ్ ఇండియా అని అడుగుతుంది.
మీరు కూడా ఏమన్నా OnePlus Nord 2 గురించి ట్వీట్ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు అన్నట్లుగా ఒక ట్వీట్ అయితే పెట్టింది. సో ఇది నేను ఇన్సిడెంట్ అయితే ట్విట్టర్లో జరిగింది. అండ్ ఇంకొకటి OnePlus Nord 2కి సంబంధించి OnePlus ఏదైతే పోస్టర్ లాంచ్ చేసిందో దాన్ని కొద్దిగా మాఫింగ్ చేసేసి పోకో అయితే అంటే OnePlus Nord 2ని టీచ్ చేస్తూ పోకో F3 GT తీసుకొని వస్తుంది కదా, తొందరలోనే తీసుకొని రాబోతుంది OnePlus Nord 2కి పోటీగా. సో దీన్ని హైలైట్ చేస్తూ ఒక ట్వీట్ అయితే రెడీ చేసి పెట్టింది పోకో. OnePlus ఏం పెట్టిందంటే మీరు ఎదురు చూస్తారు మీకు కావాల్సిన ఫీచర్స్తో OnePlus Nord 2 రాబోతున్నట్లు ఒక ట్వీట్ పెట్టిందో OnePlus, దాన్ని కొట్టేసి వీళ్ళు దానికన్నా ఇంకా బెటర్ ఫీచర్స్తో మీకు పోకో F3 GT వస్తుందని చెప్పేసి పోకో అయితే దాన్ని మాడిఫై చేసి అయితే పెట్టింది. సో ఇది నడుస్తూనే ఉంటాయి బ్రాండ్స్ మధ్యలో ఈ హడావుడంతా. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ రీసెంట్గా మొబైల్ ఫోన్ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎల్జీ సేల్స్ డేటా అయితే బయటకు వచ్చింది. లాస్ట్ ఇయర్ Q2 2020తో కంపేర్ చేస్తే Q2 2021లో వీళ్ళ సేల్స్ డబుల్ అయినాయి. మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫస్ట్ రీజన్ ఎల్జీ మార్కెట్లో నుంచి కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఎల్జీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి బ్రాండ్. ఎల్జీ ఫోన్ ఒకటి కొనాలనుకునే వాళ్ళు ఉంటారు, మేబీ వాళ్ళు కొని ఉండొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇది ఇంకా మెయిన్ రీజన్, ఎల్జీ సేల్స్ మనకి తక్కువ రేట్లో ఫోన్స్ తీసుకొచ్చి అమ్మేస్తుంది. అంటే ప్రైస్ కట్ చేసేసి చాలా తక్కువ రేట్కి ఫోన్స్ తీసుకొచ్చి అమ్ముతుంది. ఎల్జీ వింగ్ కూడా చాలా తక్కువ రేట్కి తీసుకొని వచ్చింది. సో ఇది ఇంకొక రీజన్, చాలామంది తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పేసి కూడా కొన్నారు. సో దీనివల్ల ఈ Q2 2021లో చాలా వరకు సేల్స్ అయితే ఇంప్రూవ్ అయినాయి, డబుల్ అయినాయి లాస్ట్ Q2 2020తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనకి షామీ నుంచి మనం ఫస్ట్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ చూడబోతున్నట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇవి సామ్సంగ్ నెక్స్ట్ S సిరీస్లో ఈ 200 మెగాపిక్సెల్ కెమెరా చూస్తామని చెప్పేసి ఇంతకుముందు రూమర్స్ వచ్చినాయి. కాకపోతే ఐసీ యూనివర్స్ చెప్తున్న ప్రకారం అయితే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే సామ్సంగ్ S20 అయిపోయినాయి, S30 సంథింగ్ వస్తాయి కదా, వాటిలో మనం 200 మెగాపిక్సెల్ కెమెరా చూడమని చెప్పేసి ఐసీ యూనివర్స్ చెప్తూ ఉన్నాడు. చూడాలి మరి, మోస్ట్లీ షామీయే తీసుకురావచ్చు ఈ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్, ఫస్ట్ 200 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పేసి. తీసుకొస్తుందో లేదో తెలియదు అని రూమర్స్ మాత్రమే. నెక్స్ట్ మనకి వాట్సాప్ ఈరోజు ఢిల్లీ హైకోర్టుకి తెలియజేసింది. ఏం తెలియజేసిందంటే గవర్నమెంట్ కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్ పాస్ చేసే వరకు వాట్సాప్ వాళ్ళ యూజర్స్ని ప్రైవసీ పాలసీస్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అడగనని చెప్పేసి చెప్తూ ఉంది. కాకపోతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే పంపిస్తూ ఉంటారు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకపోయినా కానీ మీకు అన్ని ఫీచర్స్ అయితే వర్క్ అయితే ఏం ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫ్ చేయరు. ఒకవేళ గవర్నమెంట్ ఏమన్నా మన డేటా పాలసీస్ చేంజ్ చేస్తే సో అప్పుడు అందరూ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ చేంజ్ అయిపోతే మాత్రం మీరు డిసిషన్, మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేయాలనుకుంటే వాట్సాప్ ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయండి, లేకపోతే లేదు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మీరు అన్ని ఫీచర్స్ అయితే వాడుకోవచ్చు వాట్సాప్ ఆగిపోవడం ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉండవు. నెక్స్ట్ మనకి ఏసూస్ ఇండియా దినేష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఏసూస్ 8Z తొందరలో ఇండియాలో తీసుకొని రాబోతున్న వీళ్ళు చెప్తున్నారు. ఈయన ఒక పేజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. ఆ పేజ్ లింక్ మనం ఓపెన్ చేస్తే అక్కడ మనకి ఏసూస్ 8Zతో పాటు జెడ్ ఫ్లిప్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ కాదు, ఏసూస్ 8Z ఫ్లిప్. మనకి బ్యాక్ కెమెరాస్ ఫ్రంట్ కెమెరాస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మేబీ ఇండియాకి తీసుకొని రావచ్చు, 2 ఫోన్స్ వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇవి మోస్ట్లీ 1 month లోపు మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ కూడా తన స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అయితే పెంచింది. షామీ, రియల్మీ బాట్లో సామ్సంగ్ నడుస్తుంది, ₹500 పెంచింది. మొత్తం 3 మొబైల్స్ మీద పెంచింది. సామ్సంగ్ గెలాక్సీ A12, సామ్సంగ్ గెలాక్సీ M02s అండ్ F02s, వీటన్నిటి మీద 500 పెంచారు. ఇంతకుముందు ప్రీవియస్ ప్రైజెస్ అండ్ కొత్తగా చేంజ్ అయిన ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి టెక్నో కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే నియమించుకుంది. అది చిన్న చితక బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఏకంగా వీళ్ళు కెప్టెన్ అమెరికానే తీసుకొని వచ్చారు బ్రాండ్ అంబాసిడర్గా. కెప్టెన్ అమెరికా పాత్ర పోషించిన కిడ్స్ ఇవాన్స్ ఉన్నారు కదా, సో అతన్ని వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు టెక్నో క్యామాన్ 17 సిరీస్ లాంచ్ అయిపోతున్నారు. దాన్ని ప్రమోషన్స్లో అయితే పిక్చర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ మనకి హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది, ఫ్రంట్ 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్తో వస్తుంది. అమెజాన్లో దీన్ని సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు ఫ్యూచర్లో. ఇది ఫ్రెండ్స్ పడుకుంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చినప్పుడు ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ పర్సనల్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.